నూతన సంవత్సరం వేళ తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీలు సరికొత్త అందాలు సంతరించుకున్నాయి. దేశ విదేశాలకు చెందిన మొక్కలు పూలతో నర్సరీలకు కొత్త కళ వచ్చింది. దేశవాళీ పూలైన బంతి, చామంతి మొదలుకొని విదేశాలకు చెందిన బోన్సాయిలకు పూసిన రంగురంగుల పూలు ఉద్యానవనాలకు ప్రత్యేక ఆకర్షణగా తెచ్చాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాయికృష్ణ అందిస్తారు. నూతన సంవత్సరం ప్రారంభ వేళ తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీలు కొత్త అందాలు సంతరించుకున్నాయి. పచ్చదనంతో కలకలలాడుతున్నాయి. దేశ విదేశాలకు చెందిన వివిధ రకాల మొక్కలు, పువ్వులు కనువిందు చేస్తున్నాయి. సీజనల్ ఫ్లవర్స్ చాలా ఆకట్టుకునేలాగా కడియం నర్సరీల్లో తీర్చిదిద్దారు. సందర్శకులు అధిక సంఖ్యలో ఈ నెలలో నర్సరీలను సందర్శిస్తుంటారు. కొత్త సంవత్సరంతో పాటు సంక్రాంతి సెలవుల వరకు కూడా నిరంతరం ఇక్కడ సందర్శకులు వచ్చి ఈ కడియం నర్సరీల అందాలను తిలకించి చాలా ప్రత్యేకమైన అనుభూతి పొందుతారు. వివిధ రకాల సీజనల్ ఫ్లవర్స్ మనం చూడవచ్చు. చాలా ఆకట్టుకునేలా ఇక్కడ నర్సరీల్లో వీటిని తీర్చిదిద్దారు. థరోనియం, పెంటాస్, జనియా, డయాంతస్, వింకారోజ్, యాండ్రియం, సాల్వియా, పిటోనియా, బిగోలియం ఇలా వివిధ రకాలటువంటి సీజనల్ ఫ్లవర్స్ మాత్రం చాలా కనువిందు చేసేలాగా వీటిని ఇక్కడే రూపొందించారు. దేశాలకు చెందిన ఇవన్నీ కూడా నర్సరీల్లోనే కూడా పూర్తి స్థాయిలో అంటుగట్టి ప్రత్యేక పద్ధతుల్లో వీటిని రూపొందించి చాలా కంటికి రెప్పలా కాపాడుతారు. ఈ జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఇవన్నీ కూడా సందర్శకులు వీటిని ఇష్టంగా కొనుగోలు చేసి తమతో తీసుకువెళ్తుంటారు. బొన్సాయి మొక్కలైతే ప్రత్యేక ఆకర్షణగా కడియం నర్సరీలో నిలుస్తుంటాయి. వీటిని దేశ విదేశాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ చాలా ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతారు. కంటికి రెప్పలాగా కాపాడుతూ వీటి పోషణతో చాలా ఆహ్లాదకరంగా వీటిని మారుస్తారు. వివిధ రకాల బొన్సాయి మొక్కలను చూడవచ్చు. ఇదైతే బోగన్ విలియా, థాయికు చెందిన బోగన్ విలియా రకం ఒకే ఒక్క రంగుతో పువ్వులను ఇస్తుంటుంది. అలాగే ఇక్కడ నర్సరీల్లో ఒకే బోగన్ విలియా మొక్కకు సంబంధించి 4-5 రకాలుగా పువ్వులు వచ్చేలాగా తీర్చిదిద్దారు. దాన్ని మనం ఇప్పుడు చూడవచ్చు. బోగన్ విలియా మల్టీ కలర్ దీని పేరు. దీన్ని ఇక్కడే నర్సరీల్లో అంటుగట్టి ప్రత్యేకంగా 4-5 పువ్వులు వచ్చేలాగా ఆకర్షణీయంగా మార్చారు. ప్రత్యేకమైన పద్ధతుల్లో వీటిని అంటుగట్టి చాలా అత్యంత పోషణతో దీన్ని తీర్చిదిద్దారు. ఈ కాండం కూడా చూడవచ్చు. దీని వయసు సుమారుగా 40 సంవత్సరాల వరకు కూడా ఉంటుంది. ఇది థాయ్ రకానికి చెందిన బోగన్విలియా మల్టీ కలర్గా ఈ నర్సరీలోనే ఇక్కడ రూపొందించడం ఈ మొక్క యొక్క ప్రత్యేకత. అలాగే వివిధ రకాల సీజనల్ పువ్వులతో పాటు బంతులు, చామంతులు, దేశవాళీ రకాలు జనవరి నెలలో నర్సరీలో చాలా కనువిందు చేస్తుంటాయి. కడియం నర్సరీలో ఈసారి చిట్టి చిట్టి చామంతులు చాలా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మనం చూడవచ్చు. ఈ చామంతులంతా వివిధ రకాల రంగుల్లో కనువిందు చేస్తున్నాయి. ఒక్కొక్క కుండీల్లో వీటిని ఏర్పాటు చేశారు. సుమారు 1000 నుంచి 5000 పువ్వులు ఈ చామంతులు ఇక్కడ చాలా వికసించాయి, ఆకర్షణీయంగా మారాయి. ఇవన్నీ కూడా చూపరులను కట్టిపడేస్తుంటాయి. మొత్తం ఈ సమయంలోనే శీతాకాలంలో చామంతులు చాలా కడియం నర్సరీలోనే ఇక్కడ వీటిని తయారు చేస్తారు. రంగురంగుల్లో కనువిందు చేసేలా, ఆహ్లాదాన్ని పంచేలా ఇవన్నీ కూడా ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ సందర్శకులను మాత్రం ఇవి వచ్చి నర్సరీలని వచ్చిన వారిని ఇట్టే కట్టిపడేస్తుంటాయి. దేశ విదేశాలకు చెందిన వివిధ రకాల మొక్కలు, వేల సంఖ్యలో మొక్కలు, పుష్పాలు కడియం నర్సరీలో ఈసారి ప్రత్యేకంగా కొలువుదీరాయి. అట్లాగే ఎంతో ఆకర్షణీయంగా వీటిని తీర్చిదిద్ది సందర్శకులకి ఆహ్లాదాన్ని పంచేలా నిర్వాహకులు సిద్ధం చేశారు. కెమెరామెన్ రమేష్తో సాయికృష్ణ, ఈటీవీ న్యూస్.